వెల్కమ్ టు RP7 టీవీ. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గులాబ్ తండా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ మరియు ఎస్సాపూర్ బీట్ రోడ్ భూమి పూజ చేయడం జరిగింది. జాదవ్ అనిల్ కుమార్, ఎమ్మెల్యే బోత్ మరియు గోడం నగేష్, మాజీ ఎంపీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. सरपंच धरमपुरी सरपंच धरमपुरी सरपंच फोन करे थे सब आता గ్రామ పంచాయతీ భవనాన్ని మనం ప్రారంభించుకున్నాం. వాటితో పాటు ఏసాపూర్ గ్రామ రోడ్డు రెండు కార్యక్రమాలు కూడా మనము ప్రారంభించినాం. కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ జి నగేష్ సార్ గారికి, అదే అన్న పెద్దన జడ్పీటీసీ నర్సన్న గారికి, స్థానిక సర్పంచ్ విద్యాసాగరమ్మ గారికి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గారికి, ఎక్స్ అదేవిధంగా మాజీ సర్పంచ్ గోవిందరావు గారికి, మన జడ్పీటీసీ అయినటువంటి తాంసీ రాజన్న గారు, అదేవిధంగా మురళి గారు, రాజేశ్వర్ గారు, ఎంపీటీసీ గారు, పాండ్రంగ్ గారు, ఎంపీడీ మేడం గారు, లక్ష్మణ్ గారు, అరుణ్ గారు, ఇక వేదికపై ఉన్న ఇక్కడి నుంచి అక్కడ పని పేరు మర్చిపోతే క్షమించాలి. పేరు యాదున్నా కానీ అందరికి చెప్పాలంటే లైన్ పెద్ద ఉంది. కాబట్టి వేదికపై ముందు ఉన్న మీ పిల్లలందరికీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామం చూసినటువంటి కార్యకర్తలందరికీ, ముఖ్యంగా మా అక్క చెల్లెలందరికీ, గ్రామ నాయక్, కార్బారి, డావ్, గేరియా, ఏసాపూర్ గ్రామస్తులు భగవానన్న, ఉత్తమన్న, యోగి, అదేవిధంగా వివిధ గ్రామం చదివినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరందరూ బజారాత్నూర్ మండలం వాళ్ళందరూ మన పెద్ద గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు నగేష్ సార్ గారి ఆశీర్వాదంతో మీరందరూ చాలా బాగా పనిచేసి బాగా మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. బజారాత్నూర్ మండలం అంటే కొంచెం భయం అనిపించేది, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత గమ్మత్ అనిపించింది. కాబట్టి మీరు అందరు సంతోషంగా అట్లా మంచిగా ఉండాలి అందరూ. ఎందుకంటే మా ఎలక్షన్ అంటే నా ఎలక్షన్, నీ ఎలక్షనే కాదు, ప్రతి ఎలక్షన్లో కార్యకర్త అనేటువంటి మంచిగా కష్టపడాలి. అయితే అది మన ఎలక్షన్ కూడా పనికి వస్తుంది. నాదైన తర్వాత ఎవరికి ఉంటుంది? సారథి ఉంటుంది. సారథి అయినాక సర్పంచ్ ఉంటుంది. సర్పంచ్ అయినాక ఎంపీటీసీ అయినాక జడ్పీటీసీ, అందరు ఎన్నికలు ఉంటాయి. కాబట్టి అందరు కష్టపడి మంచిగా శ్రద్ధతోటి కష్టపడితే మీ అందరు కూడా రేపటి రోజు లాభం చేకూరుతుంది. కాబట్టి అదేవిధంగా మనం అందరం కష్టపడాలి. అందరం ఏదో ఒక రూపంలో ఎవరు కూడా నర్వస్ కాకుండా ఏదో ఒక రూపంలో మనిషి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల ప్రెసిడెంట్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశం వస్తుంది. కాబట్టి మనం పని చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక ఇంకోటి ఏంటంటే ఐటీడే వాళ్ళు ఏదైతే అధికారులు ఎవరైతే ఉన్నారో, డిఈ కానీ ఏఈ, వాళ్ళందరూ నిజంగా వాళ్ళని కూడా మెచ్చుకోవాలి. మొన్ననే మనం ఒకటి సావర్గాం గ్రామ పంచాయతీ నెరడగొండ మండలంలోని సావర్గాం గ్రామంలో కూడా మనము ఒక గ్రామ పంచాయతీని ఇనాగ్రేషన్ చేసుకున్నాం. రాష్ట్రంలో ఇంకా ఎక్కడ మొదలు కాలే గ్రామ పంచాయతీలు. మన తాలూకాలనే మన ఐటీడే వాళ్ళు ఎవరైతే చేపడతా ఉన్నారో నిజంగా వాళ్ళకు ప్రత్యేకంగా మనం అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మొదటగా సావర్గాము, ఇది రెండవది. వాళ్ళు ఎంత స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారంటే చాలా స్పీడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా అధికారులు కూడా సహకరించాలి. వారు చేస్తేనే పనులు అవుతాయి. కాబట్టి ఈ రోడ్డు కానీ ఇంకా చాలా రోడ్లు కూడా ఇప్పుడు మన ఏంటంటే బోత్ నియోజకవర్గం అంటేనే గిరిజన గ్రామములు, గిరిజన ప్రాంతాలు. కాబట్టి
వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్లే ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క చొరవ తీసుకొని కాంట్రాక్టర్లతో మాట్లాడి తొందరగా ఈ పనులను మనం పూర్తి చేసుకుంటా పోతే వచ్చే వర్షాకాలం లోపల అన్ని గ్రామాలకు రోడ్డు అదేవిధంగా మంచినీటి సౌకర్యము కల్పించే బాధ్యత మనపై ఉంది. ఇంతకుముందే మీరు అన్నారు, ఇంతకుముందు కూడా నేను మండల జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు కూడా వాళ్ళు అన్నారు అందరూ ఫ్లోరైడ్ వాటర్ తోటి 2-3 గ్రామాలు చాలా ఇబ్బంది పడతారని చెప్తే ఖచ్చితంగా ఈ యొక్క గ్రామంలో ప్రత్యేకంగా వాటర్ ప్లాంట్ నిర్మించిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పినాం. ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ కూడా కొంచెం మనం ఇప్పుడిప్పుడే కదా మనం కూర్చొని ఎక్కినాం, ఇప్పుడే మనము కొత్తగా ఉన్నాము కాబట్టి మనం ఉన్నటువంటి సందర్భము ఫండ్స్ అవన్నీ ఉండాలా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. ఇక రాగానే మొదలు పెట్టమంటే ఇక కుదరదు. ఇక అవన్నీ మీరు చెప్పినటువంటి 2-3 ఇష్యూస్ ఎవరైతే ఉన్నాయో ఖచ్చితంగా చేసి ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా, అదేవిధంగా చాలా రోజుల నుంచి మోర్కండి బరంపూర్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది మనకు. కాబట్టి అదే స్టేజ్ 1 పర్మిషన్ వచ్చిందట. మరి దానికి సంబంధించిన ఇంకేదైనా కార్యక్రమాలు ఉంటే అవి కూడా తొందరగా పూర్తి చేసి ఈ రోడ్ను కూడా మనం పూర్తి చేయడానికి మా వంతు తక్షణమే శాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్ పూర్తి అయితే మనకు హాస్పిటల్స్ కానీ ఇతర కార్యక్రమాలు పోవడానికి, ఆదిలాబాద్ పోవడానికి చాలా దగ్గర అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్ను పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా అదేవిధంగా కొలారి బ్రిడ్జ్ అవి కూడా మొన్ననే మనము ఇనాగ్రేషన్ చేసుకుందాం, మొదలు పెడదామని అనుకున్నాం. మేము కూడా అక్కడ ఇతర కార్యక్రమాలు బిజీ ఉండడం వల్ల అవి కూడా తొందరలోనే పనులు మొదలు పెడతాం. కులారి కానీ మోర్కండి కానీ ఇవన్నీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు తొందరగా మొదలుపెట్టి వచ్చే వర్షాకాలం లోపలైనా మీకు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా పెద్దల సహకారాలు మనకున్నాయి, అధికారులు కూడా మంచిగా ఉన్నారు. అందరూ తర్వాత